కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోము అనేటువంటిది 5 రాష్ట్రాల ఎన్నికల జరిగిన సందర్భంగా ప్రజలకు మాటివ్వటం జరిగింది. ఎన్నికల అనంతరం గత 2-3 రోజుల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఇప్పుడే ఏదో యుద్ధం ముంచుకొచ్చినట్టుగా, యుద్ధం జరుగుతున్నట్టుగా, దేశంలో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డట్టుగా, ప్రజలెవరు బంగారం కొనొద్దు, ప్రజలెవరు వాహనాలు వాడొద్దు, ప్రజలెవరు ఈరోజు నిత్యావసర సరుకుల్ని విపరీతంగా వాడొద్దు అనే పద్ధతుల్లో అందరూ పొదుపు పాటించాలని మాటలు చెప్పి, తీరా ఈరోజు ఉదయం నుండి ప్రతి లీటర్కి పెట్రోల్ మీద 3 రూపాయల చిల్లర, డీజిల్ మీద 3 రూపాయల 10 పైసల వరకు పెంచటం జరిగింది. దీని మూలంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగి ప్రజలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు మాటిచ్చి ఈరోజు మోసం చేసి ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల మీద భారాలు మోపటం అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎంత చులకన ఉందో అర్థం చేసుకోవాలని మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు 50 రూపాయల లీటర్ ఉన్నటువంటిది ఈరోజు 110 రూపాయలకు తీసుకెళ్ళటం, 120 రూపాయల దాకా తీసుకెళ్ళటం జరిగింది. అదేవిధంగా 400 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ధరని 1000 రూపాయల వరకు తీసుకెళ్ళటం జరిగింది. ఈ రకంగా అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు అనేక రెట్లు ఈరోజు భారం మోపి ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మాటలకి చేతలకి ఎక్కడ పొంతన ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేసే మోసాల్ని ప్రజలు అర్థం చేసుకోవాలా. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని, నిజామాబాద్ జిల్లాలో రేపు ఆయా ప్రాంతాల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనని వెలుబుచ్చాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.